వీళ్ళు చేసే ఈ పని వల్ల ఎంతో మందికి ఉపాధి కలుగుతున్నది. కొద్దో గొప్పో సంపాదించుకోగలుగుతున్నారు. మరి వీళ్ళు చేసినప్పుడు మరి మీరెందుకు చేయలేరు చెప్పండి? హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇట్లు సాయి ప్రసన్నతో. ఊరు గాదు, పల్లె గాదు, పట్నం గాదు, రాష్ట్రం గాదు, దేశ దేశాలకి ఎక్స్‌పోర్ట్ అవుతున్న మా ఊరి స్పెషల్ గురించి ఈరోజు కొన్ని ముచ్చట్లు. నేను ఈ వీడియో తీయడానికి ఏం తక్కువ 2 రోజులు కష్టపడ్డాను. సో మీరు ఈ వీడియోని ఎండ్ దాకా చూసి మీకేమనిపించిందో కామెంట్ చేయండి. అండ్ మీ సపోర్ట్ నాకు ఖచ్చితంగా కావాలి కాబట్టి లైక్‌ను సబ్స్క్రైబ్ చేయండి. సంక్రాంతి అయిపోయింది. ఏం పండగలు లేవు. మరి అప్పాల గురించి ఎందుకు మాట్లాడుతున్నాం అనుకుంటున్నారా? ఇది మన ఇంట్లో చేసుకున్న అప్పాల గురించి గాదు. ఆర్డర్ మీద పోయే అప్పాల గురించి చెప్తున్నా నేను. వీళ్ళు రోజుకి 150 కిలోల పిండితోటి అప్పాలు చేస్తారు. ఇప్పుడు నేను చూపిస్తున్న సంచి ఏదైతే ఉందో అది 50 కేజెస్‌ది. అలాంటి బ్యాగ్ 3 టైమ్స్ వస్తది డైలీ. మన ఇంట్లో చేసుకున్న ఆ కొద్ది పిండికి కలపాలంటే చేతుల్లో వస్తాయి. ప్లస్ మనం ఎంత క్వాంటిటీలో ఏసుకోవాలి, ఉప్పు ఎంత ఏసుకోవాలి, ఇదెంత ఏసుకోవాలి, అదెంత ఏసుకోవాలని మనకు క్లారిటీ ఉంటేనే ఆ అప్పం టేస్ట్ ఉంటది. ఎక్కువ తక్కువ అయితే ఎంత ప్రాబ్లమ్ అయితదో మీకు తెలుసు కదా! మరి ఇన్ని కిలోల పిండిని ఎట్లా కలుపుతారు? ఎంతెంత క్వాంటిటీ ఎట్లా చూసుకుంటారు? అసలు కలిపే ప్రాసెస్ ఎట్లుంటదో మీరొకసారి జూసేయండి. నాకు దెలిసి ఈ అప్పాల బిజినెస్ స్టార్ట్ జేసి ఏం తక్కువ 10 సంవత్సరాలవుతుంది. ఈ 10 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్‌లో పిండిలో ఓమెంతెయ్యాలి, ఉప్పెంతెయ్యాలి, ఎంత క్వాంటిటీని ఎంత మెయింటైన్ చేయాలనే ఎక్స్‌పీరియన్స్ లేకుండా ఉంటదా జెప్పండి మీరే? అన్ని కిలోల పిండిని ఒక్కళ్ళు కలపడం అంటే సాధ్యమా? ముగ్గురు కలిసి కలుపుతున్నారు జూషినారు గదా! వాళ్ళేం జేస్తున్నారంటే జస్ట్ చెక్ జేస్తున్నారు. లైక్ పిండి ముద్దలున్నాయా? లేకపోతే ఉప్పు ముద్దలున్నాయా? అవన్నీ క్లియర్ జేసుకుంటున్నారు. యాక్చువల్ ప్రాసెస్ వేరే ఉంది లెండి. ఏదైనా ఒక డబ్బాలో పోసుకొని కలుపుకోవచ్చు గదా! ఈ పరదలను ఎందుకు పోసిర్రు అనే క్వెషన్ మీకేమన్నా వచ్చిందా? ముగ్గురు కలిసి పరదాను 3 కొనలకు పట్టుకొని అటొక్కసారి పిండిని బొర్లిచ్చి, ఇటొకసారి బొర్లిచ్చి ఏం దక్క 10 నిమిషాల వరకు అట్లా బొర్లిస్తూనే ఉన్నారు. అట్లా బొర్లియడం వల్ల ఏమైతదంటే ప్రతి పిండి అంటే పిండిలో వేసిన ఏవైతే ఉన్నాయో అవన్నీ కలిసిపోతాయి అన్నట్టు మంచి నీట్‌గా మిక్స్ అయిపోతది. అందుకని చెప్పేసి ఈ ఐడియా యూజ్ చేసినారు వీళ్ళు. నాకు తెలిసినంత వరకు అప్పాలు చేయడం గానీ, వాటి మెజర్‌మెంట్ చెక్ జేయడం గానీ, లేకపోతే అప్పాలు కాలవడం గానీ, ఇవన్నీ ఒక టాస్క్ అయితే, అన్నిటికన్నా పెద్ద టాస్క్ ఏంది అంటే నువ్వులను కడుక్కోవడం. ఒకవేళ నువ్వులలో ఏదైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే, ఆ వేడి నూనెలో అప్పాలేసినప్పుడు అవి టపా టపా ముఖం మీద ఇల్లచ్చు, లేకపోతే ఇంకేమైనా కావచ్చు. అందుకనే నువ్వులు కడిగినప్పుడు మాత్రం కాన్సంట్రేటెడ్‌గా కడుక్కోవాలి. లేకపోతే ఖతం టాటా గుడ్ బై అయితదిగ. కొంచెం కొంచెం క్వాంటిటీ తీసుకొని పిండిని తడి చేసి పెట్టుకొని ఎవరెవరికి ఎంత కావాలని చెప్పేసి తీసుకొని అప్పాలు చేయడం స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు వీళ్ళు పోసేవి సారకోశ అప్పాలన్నట్టు. అంటే శ్రీమంతం గాని, సారీ ఫంక్షన్స్ గాని, పెళ్ళిళ్ళకి గాని అంటే వాళ్ళకచ్చిన ఆర్డర్ బట్టి అంటే 21, 41, 11 చుట్ల అని వాళ్ళు ఆర్డర్ ఇస్తే దాన్ని బట్టి వీళ్ళు అప్పాలు చేస్తారు. ఇవి 21 చుట్టు అప్పాలు. మనం చేసుకునే అప్పాలకును, వీళ్ళు చేసుకునే అప్పాలకు బాగా డిఫరెన్స్ ఉంటది. ఎందుకంటే వీళ్ళు బాగా నువ్వులు పోస్తారు. ఆ నువ్వులు పోయడం వల్ల టేస్ట్ డిఫరెంట్ ఉంటది. అండ్ చూడ్డానికి కూడా మంచిగా అనిపిస్తది. మళ్ళీ ఏంటి అంటే ఎక్కువ నువ్వులు పోయడం వల్ల ఏమైతదంటే అప్ప బ్రేక్ గాకుండా ఉంటదంట. 11 చుట్ల అప్ప అన్నావు, 21 చుట్లన్నావు, 41 చుట్లన్నావు. అప్ప జేసిన ప్రతిసారి ఎన్ని చుట్లయినాయా అని లెక్క పెట్టుకుంటారా? అని ఈ క్వెషన్ మీకు రావచ్చు. అయితే అప్ప జేసిన ప్రతిసారి వీళ్ళేం జేస్తారు అంటే, వాళ్ళకొక స్టిక్ ఉంటది. ఒకవేళ ఇది 21 చుట్ల అప్ప అయితే వాళ్ళకొక దాన్ని బట్టి అందాజ బట్టి 21 చుట్లకని జెప్పేసి ఒక స్టిక్ ఉంటది. ఆ స్టిక్ పట్టుకొని వాళ్ళు ఇట్లా మెజర్‌మెంట్ చెక్ జేసుకుంటారన్నట్టు. ఓకే. ఇది కరెక్ట్ మెజర్‌మెంట్ ఉంది. ఉంటేనే ఇంకా వేరే అప్పకి స్టార్ట్ అయితారు. ఒకవేళ లేకపోతే మళ్ళీ ఆ అప్ప అంటే ఆ పుల్ల సైజ్ ఎంతుందో అంత రాక అయ్యేరాక చూసుకుంటారు. ఇవి 21 చుట్టు అప్పాలు. ఇప్పుడు వీళ్ళు పోసేవి సారకోశ అప్పాలన్నట్టు. అంటే శ్రీమంతం గాని, సారీ ఫంక్షన్స్ గాని, పెళ్ళిళ్ళకి గాని అంటే వాళ్ళకచ్చిన ఆర్డర్ బట్టి అంటే 21, 41, 11 చుట్ల అని వాళ్ళు ఆర్డర్ ఇస్తే దాన్ని బట్టి వీళ్ళు అప్పాలు చేస్తారు. సకినప్ప జేసినప్పుడు లైన్‌కి డిస్టెన్స్ గానీ, పగుళ్ళు గానీ రాకుండా జూసుకుంటారు. ఎందుకంటే, ఇవి పోసేవే సారే గదా! ఒళ్ళబెట్టినప్పుడు అప్పాలు ఇరిగిపోయినా, మనకి ఎలాంటివి ఉంటాయన్నట్టు ఏదో చెడు జరగబోతాంది అన్నట్టు అనుకుంటారు. ఇవంతా లొల్లి పంచాయతీ ఎందుకని జెప్పేసి, అప్ప జేసినప్పుడే వాళ్ళు నీట్‌గా ఉందా లేదా చెక్ జేసుకుంటారు. కాల్చినంక గూడా ఇదేమన్నా మంచిగుందా లేదా చెక్ జేసుకున్న తర్వాతనే వాళ్ళు వాళ్ళకి ఎవరైతే ఆర్డర్ జేసుకున్నారో వాళ్ళకి పంపిస్తారు. ఇప్పుడు అప్పాలు చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 41 చుట్టుకింత, 21కింత, 11 చుట్లకింత అంటే టైమింగ్స్ కూడా ఉంటాయన్నట్టు. ఎట్లా అంటే 9-5 రాక ఇంత అని చెప్పేసి వాళ్ళకు అమౌంట్ ఇస్తారన్నట్టు. ఇప్పుడు చూపిస్తున్నా గదా! ఈ ప్లేట్ తోటే వాళ్ళు అప్పాలు తీస్తారన్నట్టు. మన ఇంట్లో చిన్న చిన్న అప్పాలు చేసుకున్నప్పుడు గూడా ఏమైతది అంటే ఏదో ఒకటి ఇరిగిపోతూనే ఉంటది. కానీ వాళ్ళు తీసేటప్పుడు అంత పెద్ద అప్ప తీసేటప్పుడు ఎంత జాగ్రత్తగా తీస్తారంటే అంత జాగ్రత్తగా తీస్తారు. అయినా ఎట్లైనా గూడా ఎక్స్‌పీరియన్స్ మ్యాటర్ ఇంగ. అమ్మో! జూసారా? ఎంత నీట్‌గా తీస్తున్నారో అక్కడ. ఒకవేళ అది బ్రేక్ అయిపోతే 21 చుట్లంటే జోకా? అది బొయ్యడానికే ఏం తక్కువ 5, 6 నిమిషాలు పడతది. అంటే బాగా ఫాస్ట్‌గా ఉన్నోళ్ళైతే 5, 6 నిమిషాల్లో పడతారు. స్లోగా ఉన్నోళ్ళైతే ఖచ్చితంగా 7, 8 నిమిషాలైతే పడతది.
అంత జాగ్రత్తగా తీసినాక గూడా, ఒకవేళ ముక్కుడులో ఇరిగితే, లేకపోతే కాల్చినంక ఇరిగితే, ఎంత జాగ్రత్తగా ఉండాలి గదా! వీళ్ళు జేసేటప్పుడు. సకినాలు చేసుడు ప్రాసెస్ అయిపోయిన తర్వాత లడ్డూ చేసే ప్రాసెస్ స్టార్ట్ చేసినారు. వీళ్ళు ఒక సకినాలే గాదు, లడ్డూలు జేస్తరు, అరిసెలు జేస్తరు, కరియాలు జేస్తరు, పల్లి పట్టీలు జేస్తరు, మిక్స్చర్ చేస్తరు. ఇట్లా అన్నీ చేస్తరన్నట్టు. చిన్న సకినాలు గూడా చేస్తరు. అవెట్లా అంటే కిలోల చొప్పున అమ్ముతారు. కిలోకింత అని జెప్పి. మోస్ట్‌లీ వీళ్ళకి బల్క్ ఆర్డర్సే వస్తాయి. ఒకవేళ ఇంట్లకి గావాలనుకుంటే ఇంట్లకి గూడా ఇట్లా చేస్తారన్నట్టు. ఈ అప్పాల బిజినెస్ స్టార్ట్ జేసిన వాళ్ళందరూ రావుసే. ఏం తక్కువ 5, 6 బ్యాచ్‌లున్నట్టున్నాయి ఓన్లీ సుల్తాన్‌పూర్‌లోనే. నాకు తెలిసినంత వరకైతే ఇందులో లేని వాళ్ళంటూ ఎవరు లేరు. అయినప్పటికీ గూడా పొద్దుగాల 4 గంటలకు లేసి అప్పాలు చేసుడు స్టార్ట్ జేస్తరు. మళ్ళా రాత్రి 11 రాక ఎవరైతే ఆర్డర్ జేసుకున్నారో అప్పాలు, వాళ్ళకి డెలివరీ అయ్యేరాక ఏదో ఒక పని జేసుకుంటూనే ఉంటారు. మళ్ళా పొద్దుగాల లేసి 4 గంటలకచ్చి మళ్ళా అప్పాల ప్రాసెస్ జేసుకుంటారు. మరెందుకు అందరిలాగా రిలాక్స్‌గా కూసోవచ్చు గదా! మాకున్నయి మేమెందుకు పని జేయాలి అనుకోవచ్చు గదా! మరెందుకు అనుకుంటలేరు? నాకచ్చిన పనిని నేను జేసుకుంటా. ఎవరితో నాకేం సంబంధం? అంటే ఎవరేమంటారని నాకేం సంబంధం? కష్టం నాది, ఫలితం నాది. అట్లే గాకుండా 10 మందికి ఉపాధి గూడా కల్పిస్తన్నారు. మస్తు మందికి అగ్రికల్చర్ పనులు అచ్చే ఉంటాయి. అయినప్పటికీ గూడా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేసి ఇంట్లో కూసునే వాళ్ళున్నారు. వాళ్ళందరూ గూడా ఏదో ఒక పని జేసుకొని ఇంత సంపాదించుకుందాం అనుకున్నోళ్ళకు ఈ అప్పాల బిజినెస్ ఎంత హెల్ప్‌ఫుల్‌గా ఉంటుందంటే అంత హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. ఎట్లా అంటే పిండి పట్టే పిండి పట్టించే వాళ్ళ దగ్గర నుంచి అంటే ఆటోలో తీసుకుపోయి ట్రాన్స్‌పోర్ట్ జేసే వాళ్ళ రాక వాళ్ళు ఉపాధి కల్పిస్తన్నారు. ఎప్పుడు జూడు వాళ్ళ గురించి ముచ్చట్లు, వీళ్ళ గురించి ముచ్చట్లు ఇవన్నీ బంద్ జేసి నాకేమొచ్చు, నేనేం జేయగలుగుతా, నాతో ఏమైతది, ఒకవేళ నేను కష్టపడితే నా ఫ్యామిలీకి ఎట్లా హెల్ప్‌ఫుల్ అయితది, నన్ను జూసి ఎంతమంది ఇన్‌స్పైర్ అయితరు అని అట్లా ఆలోచించండి. ఒకసారి మనము వీళ్ళ గురించి మాట్లాడుకుందాము. అమెరికా, లండన్, కెనడా అని జెప్పేసి కొన్ని దేశాల నుంచి వీళ్ళకు ఆర్డర్స్ ఒస్తున్నాయి. ఓకే. క్వాలిటీ ప్లస్ క్వాంటిటీ మంచిగున్నది గాబట్టి అక్కరాక పోతున్నాయి అని అనుకుందాము. కాకపోతే ఆ క్వాలిటీను, ఆ క్వాంటిటీ మెయింటైన్ చేసుకుంటా అంత మంచి పేరు తెచ్చుకుంటున్నారు గాబట్టి అక్కడిదాకా పోతున్నాయి గదా! మరి మనం ఇలాంటి వాళ్ళ గురించి మాట్లాడుకోవాలి గదా! ఇలాంటి వాళ్ళను చూసి ఇన్‌స్పైర్ గావాలే గదా! వీళ్ళ అప్పాల బిజినెస్ వల్ల మా సుల్తాన్‌పూర్ మాత్రం చాలా ఫేమస్ అయింది. ఎలా అంటారా? ఒక ఊరు గురించి దేశాలు రాక తెలుస్తుంది అంటే గొప్పే గదా! మరి మీ ఊర్లో ఏం ఫేమస్? కామెంట్ సెక్షన్‌లో ఖచ్చితంగా కామెంట్ జేయండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.